మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ. చిత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి. ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళి రాత్రికి 2, పొద్దున 10 మింగు. జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి. నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. కోడలేదురా. కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ, సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా, దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తలవాచిపోతోంది. అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. అమ్మ బాబాయ్, అదే లోపల కదా. పెరిగా ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు? మీ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నై. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58. ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ అవుతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మే నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కయ్యి అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఏమిటయ్యా జబ్బు? నువ్వా? ఎరా గస్తీ గుమస్తాల చంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగి వస్తున్నట్టున్నావు. ఏమైంది? ఉద్యోగం వచ్చిందే? రాలేదు నాన్న, ఇంకోటికి ఇచ్చేశారు. ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు, నువ్వు సంతోషపడతావేరా అక్కుపక్షి? ఏం చేయ నువ్వు చావనా? నా కర్మగాలి ఉద్యోగం వచ్చి పట్టం వెళ్ళి కాపురం పెట్టాననుకో, నీ కోడలు నిమిషానికి ఒకసారి కై కై అని ఈల కొట్టిందంటే ఇదేదో దొంగల ముఠా నాయకురాలనుకుని పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తారు.
మొన్న ఏం జరిగిందో తెలుసా? తెలీదే. విను, పట్టణం తీసుకెళ్ళానా, అక్కడ రైలు ఎక్కబోతూ స్టేషన్ లో మామిడి తాండ్ర రమ్మేవాడిని చూసి కుకూ అని ఓ విసిరింది. అది గాడ్ తీయలేమో అనుకుని రైలు వెళ్ళిపోయింది. చస్తున్నాను అనుకో దీంతో. విధి వైపరీత్యం. మంచి మర్యాదలు గల మహామగువ మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మమ్మ గారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనం చేసుకుంటే నాన్న, నీ ప్రాసాపు చస్తున్నాను. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవి కాలేవు. ఇంకా ఎందుకు ప్రాస ప్రయాసను? నర్మయ్ మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా పక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల, చదలు కొట్టేసిన చెక్క ముక్కల, కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవల గోళ్లు చెక్కుకుంటూ నక్క పీనుగుల చెక్కిలా తింటూ అనిటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కు జుట్టేసుకుని ముక్కుబడి పీరుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిల నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకు ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 కాలున్నాయి తెలుసా? తెలిసింది. ఏమిటి? ఈ తిక్కలు మందు. ఆయన్ని మాట్లాడించకండి బాబు. నిన్న ఒకడికి కాలు నొప్పికి మందు ఆలోచిస్తుంటే తమరు మాట్లాడించారు. పాళ్ళు మారిపోయి ఆ మందు పుయ్యగానే వాడి కాలు భగ్గున మండి ఏమైందయ్యా తారా జుబలా ఎగిరి మాయమైపోయింది. నువ్వు నోరు మెయ్యరా సుంఠ, సగం తరిగేసిన పనసకాయలాగా మహన్ నువ్వును. అదిగో అటు చూడు, తరతరాల నుంచి రాజవైద్యుల వంశం మాది. ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా. నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభు, దించకండి మెదడులో మేకులు దించకండి, దాచేయండి మేకుల డబ్బా దాచేయండి. బాబు మహానుభావ, మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు. అయ్యా మీరు వాడి పని చూడండి ముందు. ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే. నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి. ఎరా అవధాన్లు, ఈ కవచం ఇక్కడ పెట్టావే. ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా? మేకులొద్దు బాబు, మేకులొద్దు, మేకులొద్దు. అసుంఠాగు సుంఠా, పెద్ద రాజావారు మా తండ్రి గారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచము ఇవి. అదేమిటి బాబు, తమ తండ్రి గారు వీటిని దివాడ నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము. నార్మై, ఎత్తుకు రావడం ఏమిటి? బహుమతిగానే గుర్తుకొచ్చారు వారు. మా తండ్రి గారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు, ఉపవైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు. ఉన్నవి బారకపోతే వీధిన వెళ్లే వాళ్ళకి మనం రాజవైద్యులు అన్న విషయం ఎలా తెలిసి వస్తుంది? ఆ కుంక వేయి, ముందు కవచం వేయి. ఏమిటి బాబు ఈ గోళ? ఆగు, ముందు వెనకది బిగించు, లేకపోతే నీకు మందు రాదు. పరాయి వాడిని కావటం వలన ఎరకపోయి ఇటు వచ్చాను. పంటి నొప్పిపోయి చివరికి పిచ్చెక్కేట్టుంది బాబు నాకు. వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు, మా తాత ముత్తాతలు ఉపవైద్యులు, అంటే కాంపౌండర్లు బాబు. ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది, తాతగారికి దోసకాయంత వెర్రి, తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది. ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా కూర్చుంది. వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తార్జానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పి గంతులేస్తూ తెచ్చాడాయన. అప్పటి నుంచి ఇదిగో ఇలా వస్తున్నాను నేను. వస్తున్నా. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళి మందిస్తారు. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నీకేం కావాలి బాబు? ముందు 2 రూపాయలు ఇలా మరి. లోపల డబ్బు ఇచ్చేసాను బాబు. అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా? వస్తా. ఏదో ఆశ్రయించుకు బతికేవాళ్ళం. మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది. ఇదిగో బాబు, పావలా ఉంచు, వెళ్ళొస్తా. మంచిది బాబు, రేపు లేవగలిగితే మరొక్కసారి వచ్చి నాకు కనిపి. ఓరి నా మతి వరకు తగలాడిపోను. ఇక్కడో పావలా వచ్చిపోయాను. ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది. దొరికింది, అది కూడా దొరికింది. మింగేయండి బాబు. అయ్యా మొత్తం పైసా కూడా మిగల్చుకుంటా, మింగేయండి బాబు, మింగేయండి. నువ్వేమిటో, ఏం కావాలి నీకు? పెద్ద దొర అభిరోచనం లేదు, పెద్ద దొర అభిరోచనం లేదు. ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతాదేవరా కుంకాచి. అన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? ఉండు మందిస్తారు. ఒక్క మాత్ర వేశానంటే చాలు, సంచి దులిపేసినట్టే. సుబ్రహ్మణ్యం, నేను రెడీ సార్. నమస్కారం సార్. రాబోయరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను. అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద. సార్ పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా? ఎందుకయ్యా, ఎంచక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది శభాష్. దా దా. ఇంకో వెర్రి గొర్రె బలైపోతుంది పాపం. పాపం మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు.
నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమేనయ్యో, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు. మరి ఉంటాను. ఎవరు? పోస్ట్ మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోవా? అరే చెప్తుంటే నీకు కాదు వినబట్లా? నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వలలో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మగారు నాకు తెలిసిన విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మగారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు, తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా!